నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ టీజీ సెట్ పేమెంట్ పూర్తయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్‌ని ఓపెన్ చేయండి. మీకు ఇలాంటి హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెండవ ఆప్షన్ ఆన్‌లైన్ అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. మీకు అప్లికేషన్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీ యొక్క జర్నల్ నంబర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, మీరు పేమెంట్ సమయంలో మీకు జనరేట్ అయినటువంటి జర్నల్ నంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, జర్నల్ నంబర్‌ను జాగ్రత్తగా అన్ని లెటర్స్ కరెక్ట్‌గా ఫిల్ చేయండి. ఏ లెటర్ మిస్టేక్ ఉన్నా మీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరగదు. సో, పేమెంట్ డేట్ ఇవ్వండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఇయర్, మంత్, డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసమై మీరు ఫోటోను 50 కేబీ సైజులో మీరు ముందే రీసైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రౌజ్ ట్యాప్ చేసినట్లయితే మీ మొబైల్‌లో ఫైల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫోటోను కూడా ఫోటో అండ్ సిగ్నేచర్ కలిపి దాన్ని రీసైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపెట్టినట్టుగా ఫోటోను అండ్ సిగ్నేచర్ అనేది ఒకే ఫ్రేమ్‌లో వచ్చే విధంగా చేయాల్సి ఉంటుంది. సో, ఫోటో దాని కింద సిగ్నేచర్ రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత డిక్లరేషన్ రైట్ మార్క్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్షన్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎంటర్ చేసి నెక్స్ట్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. చివరిలో ఉన్నటువంటి గ్రీన్ బటన్ నెక్స్ట్ ట్యాప్ చేయండి. సో, నెక్స్ట్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇచ్చినటువంటి పేమెంట్ గేట్‌వే నుంచి రావడం జరుగుతుంది. ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మనం అప్లై చేస్తున్నటువంటి క్లాస్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మళ్ళొకసారి క్యాండిడేట్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ ఎలా ఇచ్చారో యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ నేమ్ అయితే ఇవ్వండి. అండ్ తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారంగా ఇక్కడ కంప్లీట్ డేటాను ఫిల్ చేయండి. సో, ఇక్కడ బాక్స్‌లో ఫాదర్ నేమ్ ఇవ్వండి. తర్వాత మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఇచ్చినటువంటి డేటా నుంచి ఆటోమేటిక్‌గా ఇక్కడ జనరేట్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ జెండర్ కూడా రావడం జరుగుతుంది. అడ్రెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ బాక్స్‌లో మీ యొక్క హౌస్ నంబర్ ఉన్నట్లయితే ఫిల్ చేయండి. నెక్స్ట్ కాలనీ, విలేజ్, పోస్ట్ ఆఫీస్ ఆ విధంగా ఫిల్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూపెట్టినట్టుగా అడ్రస్ అయితే మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ట్యాప్ చేసినట్లయితే సో, ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ లిస్ట్‌లో నుంచి మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండల్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, తర్వాత మండల్ యొక్క పిన్ కోడ్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్‌కి మెయిల్ ఉన్నట్లయితే ఇవ్వండి. లేనట్లయితే మీ స్కూల్ యొక్క మెయిల్ కూడా ఇక్కడ ఇవ్వటానికి అవకాశం ఉంది. లేదా పేరెంట్ యొక్క పర్సనల్ మెయిల్ అడ్రెస్ కూడా ఇక్కడ ఇవ్వవచ్చు. ఏది అవైలబుల్‌గా ఉన్నట్లయితే ఆ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫోన్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా మీకేదైనా ఆల్టర్‌నేట్ మొబైల్ ఉన్నట్లయితే రెండో నంబర్ ఇవ్వండి. ఇక్కడ క్యాస్ట్ అనేది ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎస్సీ కాకుండా బీసీ క్యాస్టెస్ ఉన్నట్లయితే అక్కడ సబ్ క్యాస్ట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ స్టూడెంట్ ఆర్ఫన్ అయినట్లయితే ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ పేరెంట్స్ ఇద్దరూ కూడా ఎక్స్‌పైర్ అయినట్లయితే ఆ విద్యార్థికి ఆర్ఫన్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు యెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, పేరెంట్స్‌లో ఏ ఒక్కరు ఉన్నా కూడా మీరు నో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ స్టార్ మార్క్ అనేది ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 1,50,000 బిలో ఉండాల్సి ఉంటుంది. సో, ఇక్కడ యెస్ అని సెలెక్ట్ చేయండి. నో అని సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్ స్టడీ పర్టిక్యులర్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. 2022-23 అండ్ 23-24కి సంబంధించి 4th, 5th క్లాస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, క్లాస్ అనేది అక్కడ రావడం జరుగుతుంది. మీడియం ఆఫ్ స్టడీ సెలెక్ట్ చేయండి. ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏ మీడియంలో చదువుతున్నట్లయితే ఆ మీడియం సెలెక్ట్ చేయండి. సో, 2
మీడియం సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీ స్కూలు ఏ డిస్ట్రిక్ట్‌లో లొకేట్ అయ్యి ఉన్నదనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క స్కూలు గౌట్, ప్రైవేట్ ఆర్ ఎయిడెడ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గౌట్, ఎయిడెడ్ ఆర్ రికగ్నైజ్డ్ సూటబుల్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయండి. సో, డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత విద్యార్థి ఎంట్రన్స్ ఏ లాంగ్వేజ్, ఏ మీడియంలో రాయాలనుకుంటున్నాడో మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీడియం అనేది సెలెక్ట్ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ రావడం జరుగుతుంది. తెలుగు సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ప్రివ్యూ ట్యాప్ చేసినట్లయితే మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్‌గా కనిపిస్తాయి. ఫోటో సిగ్నేచర్ అండ్ ఆల్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయండి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే అప్లికేషన్‌ను సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకొని సవరణ చేయాల్సి ఉంటుంది. ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత చివరిలో ఉన్నటువంటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. మీకు క్యాండిడేట్ ఐడీ ఇక్కడ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ ఐడీ అనేది చాలా ముఖ్యమైనది. మీరు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఐడీ చాలా అవసరం. ఒక చోట ఐడీనని రాసి పెట్టుకోండి లేదా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో, మీరు అప్లికేషన్ ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేయడానికి వీలు కాదు. మళ్ళీ సెపరేట్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూపిస్తాను.